కుల సంఘాలు బడా వ్యాపారవేత్తల కోసమే పనిచేస్తుందా? ఎందుకు అంటే చేనేతకు రుణమాఫీ అయ్యి దాదాపు 40 రోజులు దాటిపోయిందండి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అఖిల భారత మహాసభలో, పద్మశాలి మహాసభలో ప్రకటించాడు, జీవో రిలీజ్ చేశాడు. ఇప్పటికి 40 రోజులు దాటిపోయిందని ఏ నేత కార్మికుడు కూడా రూపాయి అందలేదు. కానీ మన పద్మశాలి సంఘంలోని జాతీయ స్థాయి నాయకత్వమే కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ కేవలం పిడికరు మంది నాయకులు మాత్రం కేవలం బడా వ్యాపారుల కొత్త మాత్రం వాళ్ళ సేవలు చేసుకోవాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలని వాళ్ళ మోకాళ్ళ దగ్గర వెంపర్లాడుతున్నారండి. ఎందుకు అంటే గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులు దాదాపు 300 కోట్లు అండి. అంటే 3 నెలల కింద దాదాపు 220 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ రోజు కానీ నిన్ననో మొన్ననో రేపో ఎల్లుండో దాదాపు ఒక 68 కోట్ల రూపాయలు, దాదాపు మొత్తం కలిపి 30 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు ఈ కుల సంఘం నాయకులు ఇప్పించారండి. కేవలం 25 నుంచి 40% ఇప్పించారని పద్మశాలి సమాజం చెప్పుకుంటుందండి. మరి ఈ కేవలం ఈ పర్సెంటేజ్కే తీసుకొని బడా వ్యాపారవేత్తల కోసమే ఈ పిడికన మంది నాయకత్వం పనిచేస్తుందా? ఈ నేత కార్మికుల కోసం ఎందుకు పనిచేయడం లేదు ఈ కుల సంఘాలు? కేవలం ఒక 33 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయించుకోలేకపోతుందంటే ఈ నాయకులకు నిజంగానే కమిషన్ తీసుకున్నారేమో అని చాలా మంది పద్మశాలి నాయకులు, పద్మశాలి సామాన్యులు, పద్మశాలి కులసులు ఎంతో మంది దీనిపై గుసగుసలాడుతున్నారండి. ఇది నిజమా అబద్ధమా అనేది కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి. నిజంగా నేను నీ మీద నింద మోపినట్లయితే మీరు మీ పిల్లల పేరే కానీ మీ మనవాళ్ళ పేరు మీద కానీ మీ కుటుంబ సభ్యులపై ప్రమాణం చేసి చెప్పండి, మేము పర్సెంటేజ్ తీసుకోలేదు, కేవలం చేనేత కార్మికుల కోసం, చేనేత యాజమాన్యం కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే ఈ దమ్ము ఈ నాయకుల కాడ ఉందా? నేను నికార్సుగా చెప్పగలుగుతున్నా అండి. నేను ఖచ్చితంగా ఈ నేత కార్మికుల కోసం పనిచేస్తున్నా. కానీ ఈ కుల సంఘంలోని కొంతమంది నాయకులు మాత్రం కేవలం బడా వ్యాపారవేత్తల కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళకే 300 కోట్ల రూపాయలు ఇప్పించారు కానీ ఈ నేత కార్మికులకు కేవలం 33 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేకపోతున్నారంటే వీళ్లకు ఏ విధంగా పనిచేస్తున్నారు, వీళ్ళ నాయకత్వం ఎలాంటిదో, ఏ కమిషన్ల నాయకత్వమా ఇంకా మరేదైనా అనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి.